టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్, లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో, వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణో ఇస్తాడు. ఊరికి వీడే మునగాడ మొగోడా, ఎవరు చూస్తున్నాడు మొగోన్లాగా? ఊర్లో పోతే ఆడంగోడు ఆడంగోడు అంటారు సార్ నన్ను. ఎందుకు అలా అంటుండు? ఎందుకంటే ఏజ్ 30 వచ్చింది నాకు ఇప్పుడు, ఇంకా పెళ్లి కాలే. ఇక ఏడికైతే నేను కూడా పెళ్లి చేసుకుంటా మాస్టర్, ఓకే కదా? చెప్పడం మర్చిపోయినా. అది నాకు ఒకడు ఉంటాడు, వాడు పెళ్లిలో బ్రోకర్ అంట, మన దగ్గరకు పోతా. అరే అమర్ నువ్వు యాంకరింగ్ చేసుకోకుండా ఈ బ్రోకర్ దండలు ఎందుకు పెళ్లిలై? ఎవరు పిల్లి, నేను రాను. 2 డైలాగులు అన్నావు ఏంటి? మామ నాకు మంచి పిల్లని చూడు మామ పెళ్లికి. యుఎస్ లో చూసా సంబంధం. నా మొగానికి ఉంచుతారా యుఎస్ అంటే? నేనేం చేస్తున్నా అని చెప్పి. ఏం భలే తుడి చేసుకో, ఏం కాదు కానీ అక్కడ ఏంటంటే నీకు కట్నం కూడా ఇస్తారు. నంబర్ పంపి ఫస్ట్. నెంబరా రాసుకో. రాసుకో. నటువోయిగా. హలో సార్ చెప్పండి, ఎవరు? ఎవరంటే ఎట్లా గుర్తు? సార్ ఆ బ్రోకర్ అమర్దీప్ కూడా ఉన్నాడు. పెళ్లిలో బ్రోకర్ అండి. పెళ్లిలో బ్రోకర్ అమర్దీప్ ఇచ్చిండా? ఆయన ఇచ్చాడండి. అదేదో సంబంధం అన్నారు. మా అమ్మాయికేనండి 2 కోట్ల కట్నం ఇస్తా. 2 కోట్ల కట్నమా? లైన్ లో ఉండు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అయితే చిన్న కండిషన్లు ఉన్నాయండి. ఏంటండి? మా అమ్మాయి రాణిలాగా ఉండాలి, అంటే మీకు ప్యాలెస్ ఉండాలి. అరే నాకు పల్లీలు అమ్ముకునే దందనే సెట్ కాదు. వాడు ప్యాలెస్ అంటాడు, ఏడికెళ్ళరా తెచ్చేది? అరే నువ్వు ప్రతిదానికి అట్లా టెన్షన్ పడిపోకు. 2 కోట్లు కట్నం ఇస్తున్నప్పుడు అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. నీకు ఇలాంటి కూడా సెట్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు నాకు మించిన తురుంకానుగాడు. వాడిని విలువ, నేను 10 నిమిషాల్లో వస్తా. ఓకే అరే ఫ్రెండు దా. సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది, అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది, చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే, అత్తరు సాయిబు రారా. గ్రేట్ క్యారెక్టర్స్ ఏం చేయవా? ఏంటండి మీరు అట్లా మాట్లాడద్దు నా దాన్ని. మాస్టర్ నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. నా పేరు చెప్పాలి కదండి మీకు. అత్తరు సాయిబా? నా పేరు గసగసాలండి. ఇక నేను చేసేది ఏంటంటే అండి, నేను మొత్తం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి నాకు. ఓహో. కానీ ఫ్రీగా చేయను, కొంచెమన్నా డబ్బులు తీసుకుంటా. అరే అమర్, అరే పిలిచి హెల్ప్ అన్నావు ఏంటరా? వాడు రాలేడు ఇంకా. అదే వస్తున్నాడు. అరే నేను ఎట్లా ఉంటాను కాదు కానీ. అరే ఆడే ఫ్రెండ్ నీకు అన్ని సెట్ చేస్తాడు, నేను కూడా సెట్ చేసుకుంటాడు. పెళ్లి పెటాకులు నీ కర్మ పిండా కూడా అన్ని పెడతాడు. పో. ఏం మాట్లాడుతున్నావురా? నీ పేరేంటి? నా పేరు గరం మసాలా అండి. గరం మసాలా. నీ పేరు? గసగసాలు. అరే అమర్ ఏంద్ర కొద్దిగా హార్ష్ గా ఉంటది. సీరియస్ ఎందుకు అవుతున్నారు? నాకు వెళ్ళిపోయిందంటే ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి. నాదే ఉంది ప్యాలెస్ లాంటి ఇల్లు. నీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉందా? అవునండి. ఎక్కడండి? మన గుండెనకల్నే. గుండెనకల్ ఇదా? కానీ ఒక చిన్న రూల్ అండి. ఏంటండి? ఎంట్రీ ఫీజు 500 అండి మా ఇంట్లోకి. 500 అంతే. చీప్ అండి. చీప్ ఉంది ఇది. క్యాషా? ఆన్లైన్ అండి. ఓకే చేయండి. 500 పర్ హెడ్. ప్యాలెస్ 500 అంటే ఏంది మాస్టర్? మామూలు విషయం కాదు. ఓకే థ్యాంక్ యూ అండి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అగ్రిమెంట్ సైన్ చేయండి. ఎందుకండి? అగ్రిమెంట్ ఉంటుందండి కంపల్సరీ. పోనీ 500 అన్నప్పుడు ఈ మాత్రం చదువు పట్టుకోండి. అరే వాళ్ళు లేరు, ఇంకా రాలేరు. మీరు అమర్దీప్ పంపించా? పెళ్లిలో బ్రోకర్ అమర్దీప్. ఆయన మీరు? నేనేనండి పెళ్లి కొడుకుని. అల్లుడు గారు రండి లోపల రండి. 2000 రూపీస్. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? కాదు 500 నాకు ఒక్కరికి కాదండి, పర్ హెడ్. అది కొట్టేయండి. అయ్యో 2000 వచ్చినాయి. ఓకేనా? ఓకే కాదండి, మీకు బుద్ధి ఉందా ఏమన్నా? ఉంది. ప్యాలెస్ ఇది, మీ ఇంట్లోకి ఇట్లానే చెప్పులు వేసుకొని వెళ్తారా? అయ్యో సారీ అండి.
40,000 కొట్టు. 40,000 ఎందుకురా? ఎంట్రీకి 500, ఎగ్జిట్ కి 10,000 రూపీస్ పర్ హెడ్. ఎవర్రా నువ్వు? మనిషివా మండేలువా? 40,000 ఏందిరా? నువ్వు అగ్రిమెంట్ లో చదువుకోలేదా? నాకు ఇది చదవలే. చదువుకో. ఎంట్రీ 500, ఎగ్జిట్ 10,000. అరే అరే అది ఫస్ట్ చెప్పాలి కదా. మీరు చదువుకోవాలి కదా. ఇగో 40,000 అంటే కష్టం అతను లేవు. లేకపోతే ఈ ఇల్లు మీ చెప్పకు 40,000 సక్సెస్. రండి. 2,000 కొట్టు. దేనికి? అంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు కదా. ఏంటల్లుడు మళ్ళా 2,000 అంటున్నాడు? ఇందాక కొట్టింది క్యాన్సిల్ అయింది, ఫెయిల్డ్. నేను మాడతా. నువ్వు ఏది పడితే అది కొట్టు అంటే ఏడికెళ్ళి వస్తా పైసలు? కొట్టవా? కొట్టను. నేను చెప్పేస్తా. ఆగు. చెప్పేస్తా నా బతుకు చిప్పపల్లి చేయకు. ఈ అమ్మ ఏడు దొరికినవరు నువ్వు. సక్సెస్ఫుల్. క్యాన్సిల్ అయిందేమో. కాలేరా బాబు, సక్సెస్ వచ్చింది. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, గరం మసాలా గారు చెప్పండి. గసగసాలు కొట్టండి. 60,000. దేనికి? అది ఇంపోర్టెడ్ సోఫా. ఆడు కూర్చుండు, అది 1 సైడ్ అయిపోయింది, సొట్ట పడ్డది. నేను ఇంకో సోఫా తెప్పించుకోవాలి, కొట్టేసేసి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? వద్దు, ఒక్క నిమిషం 60,000 కొట్ట. మామగారు ఒక్కసారి రండి. కింద కూర్చోండి. కిందేందల్లుడు? అంటే ఇప్పుడు మన తెలుగు పద్ధతి ప్రకారము పెళ్లి చూపులు అంటే అందరు కింద కూర్చొని చేసుకుంటారు కదండి, అవునా కదా? పెద్ద మనుషులు కూడా చెప్తారు కింద కూర్చొని సాంప్రదాయంగా చేసుకుందాం. వసే జ్యోతి, అల్లుడు ఎంత బుద్ధిమంతుడే, ఎంత సాంప్రదాయం ఉందే, పాత పద్ధతులనే పాటిస్తున్నాడు. కింద కూర్చోండి అమ్మా. ఒక ఫోన్ మాట్లాడుకొని వస్తా. మీకు బుద్ధి ఉందా అండి? మీ అల్లుడు మిమ్మల్ని ఇప్పుడే కింద కూర్చోబెట్టిండు, రేపు పొద్దున పెళ్లి అయినాక గేట్ బయట కూర్చోబెడతాడు. ఈ బిడ్డ బతుకు బుగిపాలేపు. గరం మసాలా నువ్వేంద్రా? 60,000 కొట్టు. కూర్చోలే కదరా? చూడు ఒకసారి. కూర్చోద్దని చెప్పిన కదా పైన. అల్లుడు, యుఎస్ లో నేను పైన కూర్చుంటా, అన్ని పైన ఉంటాయి. మరి ఇదేందుకు కిందకి వచ్చింది? పైనే కూర్చుంటాం. మీరు చాలా గుడ్ బాయ్. ఎదవ తెలివితేటలు చూపించుకే. అరే నిజంగా ఈ అమ్మగారిని కొట్టాలరా ఫస్ట్. ఎవరినో పట్టుకొని చెప్పి 60,000 సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఓకే. అయ్యయ్యో మర్చిపోయాను, నామతి మరపండా. బ్యాగ్ అండి. నేను కూడా మర్చిపోయిన బ్యాగు. ఎగ్జిట్, ఎంట్రీ. మామా ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత? 1,500 అల్లుడు. ఇది 50 రూపాయలే. 50, 1,500. వాడు 42,000 తగ్గుతాడు ఇప్పుడు. 42,000 తగ్గుతాడు ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, గరం మసాలా గారు. ఒక్క నిమిషం మాకు మండుతుందిడా. మండుతున్నట్టుంది. మీరు ఏదో ఉంటే నాకు చెప్పండి, మీరు బయటికి ఒకండి, ఓకేనా? అల్లుడికి ఇప్పుడే మన మీద ఎంత ప్రేమను. పదండి లోపలి పదండి. మా అల్లుడు బంగారు ఏమన్నా కొడతా ఉన్నావు? టోటల్ 52,500 రూపీస్. దేనికి? అంటే మీరు 5 బయటికి వెళ్ళారు, 5 లోపలికి వచ్చారు. నేను కూడా బయటకు వెళ్ళినా. అవును, కొట్టండి ప్లీజ్. నన్ను ఒక్కని కనికరించు. చెప్పేలా 52,000 కడ్డన్. మామా, నేను నీకు నచ్చినా కదా, ఆ 2 కోట్లు ఇచ్చినావు అనుకో, పెళ్లి సెట్ చేసుకుందాం. నువ్వు మాకు నచ్చాలి కాదు, మా బిడ్డకి నువ్వు నచ్చాలి. ఇదొకటి ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సి నచ్చిందా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చాడా? రెండు కోట్లు. నువ్వు పక్కకు రాకరా. హైదరాబాద్ లా నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కొట్టేసి బయటికి వెళ్ళి. నువ్వు బయటికి వెళ్తున్నావు. పోయినట్టే. అరే ఇట్లా పందిమూతోడా. దండి లోపలి. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు?
ప్లీజ్ మామ బయటికి పోకండి. నాకు అర్థమైంది అల్లుడు, ఎండకు మనం బయటికి తిరిగితే ట్యాన్ అయ్యి కళ్ళు చక్కెర అవుతుందని అల్లుడు అరుస్తుండు. మీరు రండి, లోపల కూర్చుందాం రారి. ఎంతరా? 52,500. కొంచెం అన్న ఆఫర్. నో డిస్కౌంట్ అండి. 52,500 డన్ను. థ్యాంక్ యూ సో మచ్. మామ పిల్లకి నేను నచ్చిన, ఆ పిల్ల నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ పెళ్లి ఫిక్స్. అల్లుడు ఏంది మళ్ళీ అల్లుడు? నాకు కూడా హైదరాబాద్ లో బంధువులు ఉన్నారు. ఆ. వాళ్ళు వచ్చి చూసి నేను ఓకే చేస్తే అప్పుడు పెళ్లి. వీళ్ళే నాళ్ళు. అరే రానే మాటల్లోనే వచ్చిరు. వచ్చేయండి వచ్చేయండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 4 entries. 2000. అన్నీ ఉండరా మీరు. 2000 సక్సెస్ఫుల్. ఇగో మామ ఒక్క నిమిషం, మీకు ఇల్లులు ఉన్నాయా? మీ ఇంట్లో చెప్పులు వేసుకొని వెళ్తారా ఇలా? పోకుర్రా, చెప్పులు ఇక్కడ ఇర్రా. నా బతుకు చెప్పుల పాలు చేసిండు అమర్దీప్ గారు. కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. కొట్టితే చెప్పులు వేస్ట్రా. నేనే పెళ్లి కొడుకుని బాగున్నాను కదా చెప్తున్నా. బయటకు పోదు, అందరు కూర్చోండి. రండి. రోడ్డు మీద పోయిండే, వాడిని కాపాడు. నా కొడుకు. అరే నీ కొడుకనే. యాక్సిడెంట్ అవుతుంది. దెబ్బ మీద దెబ్బ. దరిద్రుడా, అమ్మవాడు పుట్టినోడా. అరే చెప్పిటే ఇర్రా. నా బతుకు చెప్పుల బతుకు చేసి నేను ఇట్లా బాలోడా. ఎందుకు నా బాల్ బయటకు వేస్తున్నావు? కాదండి, ఇదేమో చిన్న బయటికి వెళ్ళకని చెప్పినా కదా. సిగ్గు సరే మాన మరి అదేముండదా? డిప్రెషన్. 84,000. 84,000. Yes. ఒక్క నిమిషం. అరే అది జర్రురా. మళ్ళీ వెళ్ళిపోయావు. పోతావని 10,000 బొమ్మ. బయటనే మాట్లాడుకుందాం, ఈయన సెట్ చేసుకుందాం. ఓకేనా? అల్లుడు ఎండ పడుతుంది, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల కదా ఇదంతా. 92,500. సక్సెస్ఫుల్లీ. Thank you. ఓకే, మీ వాళ్ళందరూ వచ్చిర్రు, నేను నచ్చిన కదా. డన్, పెళ్లి ఫిక్స్ ఇక. లేదు మా వాళ్ళు రావద్దా? వచ్చేసానండి వాళ్ళు. అందరు దూరం ఉండు, ఇటు దాటకుర్రి, దండం పెడతా. చూసారా అండి, వాళ్ళు మమ్మల్ని లోపలికి వచ్చారు, మీ వాళ్ళని బయటనే నిలబెట్టారు. ఏందల్లుడు వాళ్ళని బయట నిలబెట్టినావు? డి విటమిన్ దాకాలి. అది పొద్దున 8కి, మధ్యాహ్నం కాదు. మీరు రారి. ఈవిడ వెళ్ళిపోయి. అరే 2. అరే నాకు అర్థమవుతుందా మీకేమన్నా? మీరు కూడా బయట ఉన్నారు. చూసుకోబల్లా. 52,500. వాళ్ళు 4 members, వీడొక వాడు. నేనెందుకు వచ్చినారా? అది నీ తీట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వీళ్ళందరూ చెప్పులు వేసుకున్నారు, ఏంటి పరిస్థితి? చెప్పురా. నువ్వెందుకు వచ్చినావు? మా ఆచారం అయ్యా. మీ ఆచారమా? కడపకు మొక్కి దండం పెట్టుకుంటాము. కడప మహాలక్ష్మి మాకు. ఎంత? 20,000. ఫిక్స్. డన్. చెప్పులు వేసుకొచ్చారు వాళ్ళు. నీ అమ్మ చెప్పులు ఇప్పుడురా. మా అత్తకి చెక్కలు గుల్ల అవుతుంది, అట్లా లాగొద్దు చెప్పులు. అయితే చక్కలగుల్ల అవుతుందా? గడప మొక్కినప్పుడు నాకైంది చక్కలగుల్ల. మీ పాప ఏం చదువుకుంది? MBBS FRCS లెనిల్. ఓ నైస్. మరి అల్లుడు ఏం చదువుకున్నాడు? వాడు 10th ఫెయిల్ బాకరా వేస్ట్ గా. ఏదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. సరే, మీ పాప ఏం జాబ్ చేస్తుంది? మా పాప MBBS డాక్టర్ చదువుతుంది, నెలకు 5 లక్షలు జీతం. అవును, nice. అల్లుడు ఎంత సంపాదిస్తాడు? వాడు గుడికాడ కూర్చుంటాడు పొద్దుగాలేసి. ఏందిరా ఇది? నీకెంత వస్తుంది? నాకంటే మణికొండలో 2 ఫ్లాట్లు ఉన్నాయి, మాదాపూర్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, జూబ్లీ హిల్స్ లా రామనాయుడు స్టూడియో మనదే. అంటే చెప్తే వాళ్ళు కొడతారు, కాదు మనది అది. నీకు ఇవన్నీ ఉన్నా మా అల్లుడికి ఏం లేకపోయినా ఈ ప్యాలెస్ ఉందిగా. ఈ ప్యాలెస్ కూడా మందే అండి, రెంట్కి ఇచ్చాం మీ అల్లుడికి, అంతే 2 hours కోసం. అప్పటి నుంచి అందుకే ఇగో ట్రాన్సాక్షన్ చూడండి ఎట్లా కొట్టాడు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? అరే 2 గంటలు అడిగినా కదరా. బ్రో రిలాక్స్ బ్రో, 2 గంటలు అయిపోయింది. ఇగో చూడు, 2 గంటలు అయిపోయి 10 minutes ఎక్కువ అయింది. నేను పోతాను, నాకు ఇది వద్దు.
మా వాడికి అవి లేకపోయినా ఇవి లేకపోయినా పనిలా నీకు ఏవి లేకపోయినా నీకే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అల్లుడు. వీడికి ఇస్తారా? అవును, అటు ఇటైనా పర్లా వీనికే ఇస్తా. మీరు రా పోదాం రా అల్లుడు. ఓకే పోదాం. కాదు పోయేమో 10,000 కొట్టు ఎగ్జిట్ పైసలు. అరే అమర్ ఇట్లా రారా. అరే నాకు లాస్ట్ డేకి చెప్పలేదురా మీరు. రావట్లేదే. వెయిట్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు నచ్చగాడు? కాదు నవదీప్ అన్న అని చెప్పి నాది ఇంకో వద్దయ్యా, నీకు వద్దు. నీకు బాగా సెట్ చేస్తా. నా బతుకు గంగల పాలైపోయింది. ఒక్క సంబంధం కూడా సెట్ కాకుండా.